మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలి. సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గ్యాస్ మీకు ఉచితంగా ఇస్తా. మీ ఇంట్లో చెత్త తీసుకుపోవడానికి ఇంటింటికి పంపిస్తా, మనుషులు పంపిస్తా. మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయద్దండి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వస్తున్నాను. ప్రతి ఒక్క ప్రాంతంలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. స్వచ్ఛ రథాలు మీకు పంపిస్తాను. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, డబ్బాలు కానీ సీసాలు కానీ అన్ని ఇవ్వండి. మీరు అవి ఇస్తే అవి వాళ్ళు తీసుకొని మీకు నిత్యావసర వస్తువులు ఇస్తారు. వారానికి ఒకసారి మీ ప్రాంతానికి స్వచ్ఛ రథాన్ని పంపించే బాధ్యత నాది. వేస్ట్ అంతా వాళ్ళకిచ్చి నిత్యావసర వస్తువులు తీసుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టిద్దాం. ఏది వేస్ట్ కాదు, అన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో మీ దగ్గరకు వస్తున్నాను. మార్కాపూర్ జిల్లాని ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు ఇక్కడ చేస్తా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల పేద కుటుంబాల్ని P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద డబ్బులుండే పైవారు మిమ్మల్ని దత్తత తీసుకోమని కూడా పెట్టాను. దీనివల్ల మీ పిల్లల్ని చదివించడం, మీకు చేయూతనివ్వడం, ఎవరైతే పేదరికంలో ఉండేవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోకుండా మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్ననే మీరందరూ చూశారు, అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అవునా కాదా? దేవుడు వెంకటేశ్వర స్వామి అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఇక్కడుండే హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారా లేదా? ముస్లిమ్స్ ఉంటే అల్లాను ప్రార్థిస్తారు, క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు యేసు ప్రభువును ప్రార్థిస్తారు. కానీ అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏం తమ్ముళ్ళు విన్నారా మీరు? ఏమమ్మా విన్నారా మీరు? ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూశారా మీరు? ఏమమ్మా అవునా కదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. అవునా? జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసం కష్టపడాలనా?
ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలి నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకులను తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడు, ఏం చేస్తాడు? ఒకడు గంజాయి తాగుతాడు, ఒకడు భూములు కబ్జా అంటాడు, పోలీసులు రారు. వచ్చేది కూడా ఏదైనా గట్టిగా అడగటానికి మేము వస్తే మా మీదకి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటారు మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ప్రజాస్వామ్యం, మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, అవునా కాదా? మీరు ఓట్లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తే నా అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం, ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది, అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటి ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తాత్కాలికంగా మీకు సమస్యలు లేకుండా శాశ్వతంగా మీరు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు